జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు. శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు, శనేశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనేశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనేశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి 7వ స్థానంలో ఉంటూ వక్రించాడు స్వామివారు, శని మహారాజు. 7వ స్థానంలో ఉంటూ 6వ స్థానంలోకి వక్రించడం వల్ల మీకు అంటే ఈ వక్రంలో ఉన్నప్పుడు, శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు మీరు వివాహం కోసం ప్రయత్నాలు చేసి ఉంటే అవి చాలా డిస్ప్యూట్స్ అనమాట. అమ్మో, అసలు అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే ఆ అవతల పార్టీతోటి ఎంత టెన్షన్ఫుల్ మూమెంట్స్ ఉంటాయంటే, అంటే అమ్మో పెళ్లి ప్రయత్నాలు చేయాలంటే భయపడేంత సిచ్యువేషన్స్ చూస్తారు. ఇది మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఓకే, ఇదొక ఆస్పెక్ట్ ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు. సెకండ్, మీరు వ్యాపారస్తులు అయితే మామూలు టెన్షన్ ఇవ్వలేదు. వ్యాపారం అయితే సాగుతూనే ఉంది. మీ క్లయింట్స్ నుంచి విమర్శలు చాలా ఎదుర్కొన్నారు మీరు. అమ్మో బాబోయ్, అసలు అంటే ఇప్పటిదాకా మీ వ్యాపారం ఒక ఎత్తు అయితే ఈయన వక్రగతిలో ఉన్నప్పుడు ఇది ఇంకొక ఎత్తు. అసలు ఈ వ్యాపారం బాగా అవుతుందా అవ్వదా, ఇలాంటి టెన్షన్స్ అనమాట. ఇది ఉంటుంది ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు మీకు. థర్డ్ థింగ్, అంటే ఇది వ్యాపారస్తులకి ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి అది.
ఇంకొకటి, మీరు లోన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి అవ్వక, సపోజ్ మీకు ఏదైనా లోన్స్ ఉంటే ఆ లోన్ ప్రెషర్ తోటి కూడా ఇబ్బంది పడ్డారు. సో ఇవి ఈ 3 పాయింట్స్ ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు మీరు టాప్ మోస్ట్ ప్రాబ్లమ్స్గా ఉంటాయి ఇవి మీకు. వీటిల్లో మీరు ఉంటే ఇప్పుడు ఉద్యోగస్తులకి ఇంక మిగతా వాళ్ళకి అందరూ ఇప్పుడు వ్యాపారంలో ఉండాలని ఉన్నది, అందరూ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండాలని ఉన్నది, అందరూ లోన్కి అప్లై చేయాలని, లోన్స్ ఉండాలని కూడా ఉండదు. మరి మిగతా వాళ్ళకి, నార్మల్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు సొసైటీతో నుంచి డీవియేట్ అయిపోదాం, అబ్బా వద్దు బాబు మనకెవరు వద్దు, ప్రశాంతంగా ఒక్కడమే ఉందాము అనిపించేంత సిచ్యువేషన్స్ బయట. అది మీరు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు. ఎందుకు వచ్చిందిరా బాబు, అంటే ఎవరితోటి మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది, ఒక్కళ్ళమే ఉండి లోన్లీగా ఉందా అన్న ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. లోన్లీనెస్కి ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతారు, లేదా ఎలోన్గా ఉండడానికి ఇష్టపడతారు. ఈ రెండిట్లో ఏదైనా ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు చూస్తారు. ఇప్పుడు ఆయన వక్రత్యాగం జరిగింది. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎలాంటివి చూస్తారో మనం ఇప్పుడు చూద్దాం. వక్రత్యాగం జరిగిన తర్వాత మీకు ఈ రాబోయే 3 నెలల్లో ఏదైనా ఒక మంచి శుభపరిణామం చోటు చేసుకుంటుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవుతుంది, సంతానం కోసం చూస్తూ ఉంటే సంతానం అవుతుంది. ఒకవేళ మీరు సంతానవతలైతే సంతానానికి సంబంధించిన ప్రోగ్రెస్ చూసి చాలా సంతోషపడతారు. లేదా ఫైనాన్షియల్గా కొంచెం మంచి మార్పులు చోటు చేసుకుంటారు. ఇది ఈ రాబోయే 3-4 నెలల్లోనే మీరు ఇది చూస్తారు. అదొకటి మీకు ప్లస్ ఉంటుంది కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి. దాంతోపాటు ఏంటంటే కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది, హార్డ్ వర్క్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హార్డ్ వర్క్ ఎక్కువ అవుతుంది, ఒక రకంగా చెప్పాలంటే మీరు కూడా ఎక్కువ శ్రమిస్తారు. అంటే మీకు తెలియకుండానే ఆలోచనల నుంచి బయటకు వచ్చేస్తారు. దేని గురించి ఆలోచించరు, మీ గురించి ఆలోచించరు, మీ పక్క వాళ్ళ గురించి ఆలోచించరు, దేని గురించి ఆలోచించరు. మనసు ఎందుకో ప్రశాంతంగా దేని గురించి ఆలోచించకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒకవేళ పనులు లేని టైంలో కామ్గా కూర్చున్నాం, సైలెంట్గా కూర్చున్నాం అని ఇలానే అనిపిస్తుంది. ఒకళ్ళతో మాట్లాడాలనిపించదు. అంతా మీకంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఎలోన్గా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నెక్స్ట్ మీకు అష్టమంలోకి శనేశ్వరుడు వెళ్ళినప్పుడు మీకు ఆయన అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ముందే ఆయన మిమ్మల్ని సెట్ చేస్తాడనమాట. ఇక్కడ మిమ్మల్ని లోన్లీగా ఉంచడం, సైలెన్స్, బయట వాళ్ళతో మాట్లాడకపోవడం ఒక సైలెన్సు, లోపల మాట్లాడుకోకపోవడం కూడా ఒక సైలెన్సు. ఈ 2 రకాల సైలెన్స్ని ప్రాక్టీస్ చేస్తే అష్టమ శనిలో మీకు ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ఆయన ఒక ఫెన్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక రోడ్లు బాగు చేస్తున్నారు అనుకోండి, అక్కడ రిపేర్ జరుగుతుంది, ఈ రోడ్డు కాదు వేరే రోడ్డు వెళ్ళండి అంటే దాన్ని బట్టి డైవర్ట్ చేసుకుంటారు, లేకపోతే ఆ గుంటల్లో పడి ప్రమాదం అవుతుంది. అలా ఇప్పుడు ఆయన ఏంటంటే మీ మైండ్లో ఇదంతా కాస్మస్ లెవెల్లో జరుగుతుంది. రాబోయే దానికి అష్టమ శనికి మీకు ఇబ్బంది పడక, ఎందుకంటే ఆయన వెళ్ళేది మేషరాశిలో కాబట్టి మీకు అప్పుడు ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇప్పుడు కొన్ని పనులు మీ చేత చేయిస్తాడు. కొన్ని మంచి పనులు మీరు చేస్తారు, మీకు తెలియకుండానే సోషల్ సర్వీసెస్ చేస్తారు ఇప్పుడు. అలాగే ఎక్కువ సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఆల్రెడీ మీరు అంటే ఎక్కువ మాట్లాడరు, చాలా ప్రొడక్టివ్గా మాట్లాడతారు, అంత టాకటివ్ కాదు, లోపల కూడా ఎక్కువ ఏం ఆలోచించరు అన్న కోవలోకి మీరు చెందిన వాళ్ళైతే ఇంకా మీరు స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వడానికి చాలా చక్కటి ఛాన్సెస్ ఉంది. ఎలా చూసుకున్నా సరే కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఆయన ఎక్కువగా డీవియేట్ చేస్తారు. అంటే ఎక్కువగా ఎవరితోటి కలిసి ఉండకుండా సమూహాల్లో ఉండరు ఎక్కువ. అంతకుముందు మీకు బాగా అందరినీ రెగ్యులర్గా కలిసి అలవాటు ఉంటే ఇప్పుడు అనుకోకుండా కట్ అయిపోతుంది, ఎక్కువ ఎవరితో కలవరు. దాంతోపాటు మీరు ఎక్కువగా ఫోన్లు చేసి ఎవరితోనైనా మాట్లాడే అలవాటు ఉంటుంది, అది కూడా ఇప్పుడు ఎందుకో ఇవన్నీ వద్దు, ప్రశాంతంగా ఉందాము అనిపిస్తుంది. ఏదన్నా ఒక మంచి గ్రంథాలు చదవడం, లేదంటే మీకు ఉపయోగపడేవి ఏవైనా స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి వాటి గురించి మీరు ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు, వీటిల్లో ఎక్కువగా పెడతారు. ఇవి కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి శని మహారాజు ఇచ్చే ఫలితాలు సవ్యగతిలోకి వస్తాం. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే ఒక
చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనికి సద్వినియోగం చేసుకోవాలి? మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షంగానే మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి. ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ముక్తి పొందడానికి, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం. ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ శనైశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం. మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. అలా కుదరదు. అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ. మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే రామాయణంలో మనకి తెలుసు, లక్ష్మణస్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన లైఫ్లో ఉన్న సుఖాలు, ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్నున్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకు అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన పనులు మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. 2 గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు. కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ సమస్యలు ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు.
మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఈ దాంట్లో ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యల్ని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి, 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం, వినడము కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు. హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి, మీ అందరికీ తెలిసి ఉంటుందండి, హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.